చంద్రుల పెట్టివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల పెట్టివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. దేవుని స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుందాం. మరి మోషే గారు దైవజనుడైన మోషే గారి యొక్క సుఖోప ధ్యాన గ్రంథంలో 15వ దినములో వచ్చి ఉన్నాం. సరే, ఈ దినము కొద్ది మాటలు ధ్యానం చేస్తుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని నూతను ఆయన సముద్రంలో పడద్రోసెను. ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా తండ్రి స్తోత్రములు. ప్రేమ కలిగిన ప్రభువా, మీ యొక్క దయా కృపను బట్టి మీకు స్తోత్రములు. మీ దయను బట్టి నడవగలిగిన వారము స్వామి, మీ ప్రేమను బట్టి వెళ్ళగలిగిన వారము, మీ ఉద్దేశమును బట్టి నిలవదగిన వారము. దేవా, మీకు స్తోత్రములు. దైవజనుడైన మోషే గారిని నిలవబెట్టి దేవా ఎన్నో కార్యములు మీరు జరిగించారు తండ్రి. 15వ అధ్యాయము తండ్రి, విలువైన మాటలు, మీరు చేసిన అద్భుతములను బట్టి, కార్యములను బట్టి తండ్రి, వారు మిమ్మల్ని స్తుతించినట్లుగా ఈ దినము 15వ అధ్యాయములో నుంచి మీ మాటలు ధ్యానము చేస్తుండగా దేవా, ఈ దినము అవసరమైన సంగతులు మీరు మాతో మాట్లాడి తండ్రి, విలువైన మర్మమైన సంగతులు అందింప చేయమని బోధకుడుగా వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యభాగంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. మరి 15వ అధ్యాయం అంతా కూడా స్తుతి సమర్పణగా కనబడుతుంది. దేవుడి విషయాన్ని 14వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుల యొక్క సేనను, సైన్యాన్ని పిల్లల నీటిలో ఏం చేశారు చెప్పండి? కలిపివేశారు. నీటిలో ఫరో రథాలు, ఫరో సైన్యం, ఇంకా ఐగుప్తు దేశం చెప్పుకోవడానికి బలమంతా ఇంకా వెళ్ళేది. బలమంతా కూడా వారు ఏ బలమునైతే పిల్లల వద్దామని వచ్చారు, ఏ బలము చేత దేవుని పిల్లలను అడ్డగిద్దాం అనుకున్నారు. అందుకనే కదా ఒక విలువైన మాట మనకు కనబడుతుంది. 15వ అధ్యాయాన్ని మనం చూస్తే పిల్లల అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాటను మనం చూస్తున్నప్పుడు పిల్లల దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. 15:9 చదువుతాను. తరిమిదను
కలుసుకొనెదను, దోపుడి సొమ్ము పంచుకొనెదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనెదను, నా కత్తి చూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయదనని శత్రువు అనుకొనెను. చాలండి. శత్రువు ఏమనుకున్నాడు అంటే, ఇదంతా కూడా దైవజనుడైన మోషే ఆయన స్తుతిస్తూ ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, కీర్తన రూపంగా చూపించాడు. ఏమంటే దైవజనుడైన మోషే చెబుతూ 9వ వచనంలో శత్రువు ఏమనుకున్నాడంట, ఏమంటే కలుసుకుంటాను, తరుముతున్నాను, దేవుని పిల్లల దగ్గరికి వచ్చి కలుసుకుంటాను, దోపుడి సొమ్ము పట్టుకుంటాను. అంటే ఎవరి సొమ్ము ఇది? వీళ్ళని ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల సొమ్ము దోపుడి సొమ్ముగా పట్టుకుంటాను అనుకుంటున్నాడు శత్రువు. వారిని కలుసుకుంటాను, నా కత్తి చూపిస్తాను, నా చెయ్యి వాటం చూపిస్తాను, ఎలాగైనా వారిని చంపివేస్తాను అనుకున్న ఫరో సైన్యం అంట ఏమైపోయింది చెప్పండి? గాలిలో లేదా పిల్లల నీటిలో మునిగిపోయిన చరిత్రగా కనపడుతుంది. అయితే మన అంశంలో ఈ 15వ అధ్యాయం చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు పిల్లరా, అక్కడ మనం మోషే గారి కీర్తన అనే మాట కనబడుతుంది. ఎవరి కీర్తన ఇది చెప్పండి? పాట అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ 15వ అధ్యాయం అంతా కూడా ఏం చేస్తున్నారు? తంబురులతో, సితారులతో మోషే గారు ఏ వ్యక్తులు చెప్పండి, గానం ఎత్తి ప్రభువుని స్తుతిస్తూ కీర్తన పాడుతున్నాడంట. ఏంటా కీర్తన? చూడండి, యెహోవాను గూర్చి గానము చేసేదను. ఎవరిని గురించి చేయాలి? ఇశ్రాయేలీయులు తాము విజయం పొందిన ఇతర సందర్భాల్లో కూడా పాటలతో, నాట్యంతో ఏం చేస్తున్నారంటే ఉత్సహించేవారుగా ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని వాసులారా, మోషే గారంట పాట ఎత్తుకున్నారంట. పాట పాడటం మొదలు పెట్టాడు. ఎలాంటి పాట? యెహోవాని గురించి గానం చేస్తాను. నిజమే, చేయాలి. స్తుతించేటప్పుడు దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. అంత గొప్ప కార్యము దేవుని బిడ్డల పట్ల, దేవుని ప్రజల పట్ల, ఏర్పాటు జనాంగం పట్ల దేవుడు చేసిన అద్భుతమును బట్టి వారిని ఏం చేస్తున్నాడంట? దేవుడు కాపాడాడు. ఎర్ర సముద్రం గుండా నడిపించి, ఎర్ర సముద్రంలో నుంచి దేవుని పిల్లలు నడిపించాడు. పిల్లలు ఎంత ఆశ్చర్యం! ఏ దేవుడైనా సముద్రం గుండా ఎవరైనా నడిపిస్తాడా? అది అసాధ్యం. ఏ మానవుడు కూడా సముద్రంలో నుంచి నడవలేడు. పిల్లరా, ఎంత ఆశ్చర్యం ఉంది మాట! దేవుని పిల్లలంట దేవుడు ఆరిన పొడినాల నడిపించినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే దైవజనుడైన మోషే దేవుని యొక్క ఆ అద్భుతమును చూస్తూ, ఆశ్చర్యమును చూస్తూ ఆయన కీర్తన ఎత్తాడంట, పాట పాడుతున్నాడంట. ఏంటా పాట అంటే, యెహోవాను గురించి గానము చేస్తాను. ఎవరి గురించి చేయాలి? దేవుడు మన పట్ల మేలు జరిగించినప్పుడు, ఏమంటే మేలు చేసినా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, వాటిని క్షణంలో మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే అల్ప విశ్వాసులు అనమాట. మోషే గారు అలా లేరు. మోషే గారు ఎలాగన్నారయ్యా అంటే, దేవా, దేవుని పిల్లలను రక్షించుకున్నావు, జనాంగాన్ని రక్షించుకున్నావు కనుక 15వ అధ్యాయం అంతా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన పాట ఎత్తి పాడుతా ఉన్నాడంట. యెహోవాకు గానం చేస్తాను. అందుకనే ఈ ప్రపంచానికి లేదా దైవజనుడైన మోషే గారు పాడిన పాట, ఎత్తిన కీర్తన ఏంటా కీర్తన అంటే, యెహోవాను గురించి గానం చేస్తాననే కీర్తన ప్రపంచంలోని ఒక గొప్ప సంస్కృతి కలిగిన ప్రదేశం. ఏ ప్రదేశం? దేశం. ఏ దేశం చెప్పండి? బలమైన దేశం. చరిత్రకారులు అంటున్నారు కదా, దాసుల గుంపులో నుంచి. ఏ గుంపు అంటే ఐగుప్తుల సంస్కృతంలో నుంచి, ఐగుప్తుల యొక్క పిల్లల వాళ్ళ ఆచారాలలో నుంచి, ఐగుప్తుల యొక్క ఉద్దేశాలలో నుంచి,
బలమైన ప్రదేశంలో నుంచి, ఆ దాస్యత్వపు గృహం నుంచి దేవుడు ఏం చేశాడంట? దేవుని పిల్లలకు విడుదల కలిగజేశాడు. అక్కడ ఆయన బయటికి రప్పించాడు. 14వ అధ్యాయంలో ఎవరైతే హింస పెట్టారో, ఎవరైతే బాధ పెట్టారో వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వారు సైన్యం అంతా ఎక్కడ కనబడుతుంది? ఏమంటే వాళ్ళేమో అడ్డగిద్దామని వచ్చారు, తరుముదామని వచ్చారు. పిల్లల దేవుని పిల్లల్ని పిల్లల చంపివేద్దామని వచ్చిన వీళ్ళంతా కూడా ఈ ఎర్ర సముద్రము దగ్గర దేవుని పిల్లలు దాటగా, దేవుని పిల్లలు అటువైపు వెళ్ళగా, అవతల ఒడ్డుకు చేరగా వీళ్ళందరూ ఏమైపోయారు? మధ్యలో వచ్చారు. ఏమంటే ఎంత చూడండి పిల్లల ఆత్మవిశ్వాసంలో కదా. వాళ్ళని దాటించేది ఎవరో? దేవుని పిల్లల పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా దేవుడు నిలవబడ్డాడు, యుద్ధం చేస్తున్నాడు. అందుకనే ఎర్ర సముద్రం కూడా, ఆ బలమైన సముద్రం కూడా, ఆ మహాసముద్రం కూడా దేవుని యొక్క శక్తికి వాయబడిన మాట ఏంటి చెప్పండి? ఈ సముద్రము గోడ వలె మారిపోయింది. మారిపోయినాక గోడ ఎలాగైతే ఉంటుందో, ఇటు ప్రక్క ఎలాగైతే ఈ గోడలు ఉన్నాయో, వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ దారి గోడ వలె మార్చాడు. అంటే చూడండి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. ఎంత దేవుడి గొప్పతనం, శక్తి మనకు అర్థం కావాలి. ఏదో నమ్మేసుకున్నావులే, ఏదో అనుకున్నావులే, అది కాదు. దేవుడి గొప్పతనం అంట మహాసముద్రము దగ్గర, ఎర్ర సముద్రము దగ్గర దేవుడు 2 గోడలుగా మార్చాడు. వారి మీదకి నీరు చుక్క కూడా పడలేదు. అంటే చూడండి ఎంత ఆశ్చర్యంగా కనబడుతుంది పిల్లరా. అంటే దేవుడు వారి మధ్య ఉండి నడిపిస్తున్నాడు, త్రోవ వేశాడు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటున్నారు కానీ తరుముదాం అనుకున్నారు, తరమలేకపోయారు. చేరుదాం అనుకున్నారు, చేరలేకపోయారు. కత్తి చూసి చంపుదాం అనుకున్నారు, చంపలేకపోయారు. ఏమైపోయింది వారి జీవితం? ఏమైపోయింది వారి సైన్యం? ఏమైపోయింది వారి బలగం? పిల్లల గమనించండి. ఒక్కసారిగా ఏ గోడవలైతే దేవుడు సముద్రాన్ని ఆజ్ఞాపించాడో, ఏ సముద్రం అయితే 2 పాయలుగా చేర్చబడి గోడవలే మారిపోయిందో, మరలా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే నీ చేతిని నీ కర్రను పైకెత్తు. మరలా సముద్రాన్ని ఎలా ఉన్న సముద్రం ఎలాగుందో మరలా అలాగే నువ్వు నా కర్రను పైకెత్తి చూపించాలి. కానీ మరలా ఎవరైతే సైన్యం అంతా మధ్యలోకి వచ్చారో వారంతా కూడా ఏమైపోయారు? మునిగిపోయారు. రథాలు మునిగిపోయి, బలమైన రథాలు, గుర్రములు, రౌతులు, బలార్జులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని ఈ మధ్యాహ్నం అంతా చూస్తాం కదా, సముద్రము వారిని కప్పెను అని అంటాం. కాబట్టి ఏమనుంది? సముద్రం వారిని కప్పేసింది. కనబడుతున్నారా? చెప్పాలి. అలా కనబడకుండా ఏం కప్పేసింది? సముద్రం కప్పేసింది. పిల్లరా నేను అంటాను, ఎంత బలవంతుడనైనా నీ మీదకి వస్తే దేవుడు ఏం చేస్తాడు? కప్పి వేస్తాడు. కనుక పిల్లరా అలాగే దేవుడు మనపక్షంగా యుద్ధం చేసేవాడే. కనుక పిల్లరా ఇప్పుడు అంట ఈ గొప్ప కార్యాన్ని చూసి, వారి కళ్ళ ఎదురు జరిగిన ఈ అద్భుతాన్ని చూసి మోషే గారు, పిల్లరా ఇశ్రాయేలీయులు, మిరియాము గారు, అహరోను గారు అందరూ ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుడిని. అయ్యా వేల్పులలో నీ వంటి వాడు లేడు, గరుడు లేడు. అందుకని దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఒక్కడే, దేవుడికి ఉన్న మహిమ ఒక్కడే. పలు రకాలుగా దేవుడు మారడు. వీళ్ళని గమనించండి, గరుడు ఒక్కడే అంటున్నాడు కదా. అయ్యా వేల్పులలో నీ వంటి గరుడు లేడయ్యా, మహాబలమైన దేవుడు లేడు. అందుకనే పిల్లరా ఆలోచన చేస్తే ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన వీళ్ళు, విడుదలైన వీళ్ళు ఎర్ర సముద్రంలో ఎవరు కనబడుతున్నారు? అవతల ఒడ్డు చెప్పండి. ఐగుప్తీయుల శవాలు కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క రథచక్రాలు, గుర్రాలు, బలార్జులైన సైన్యం అంతా కూడా చనిపోయి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతున్నారంట. అంటే చంపుదామని వచ్చిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు అన్నారు కదా ప్రభు ముందుగానే. మీరు ఏ ఐగుప్తీయులను చూసి భయపడుతున్నారో మరలా వారు మీకు కనబడరు. పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మోషే గారు అంటున్న మాట ఏంటి? పాటలో యెహోవాను గురించి గానం చేస్తారు. ఆయన మిగుల అతిశయించి
జయించెను. ఎలా జయించారంట? మిగుల అంటే అధికముగా, అతిశయించాలి. జయించినప్పుడు మనం కూడా దేవుడికి అతిశయాస్పదముగా ఆయన స్తుతించాలి. ఈ అతిశయం దేవుడి కొరకే కదా, ఈ ఆత్మార్థం దేవుడి కొరకే కదా, ఈ ఆనందం దేవుడి కొరకే కదా. అయ్యా, ఎంత గొప్ప కార్యం జరిగించావు కనుక నేను ఏం చెల్లించగలను? నీ దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, కానీ నీ దగ్గర దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటి? స్తుతి. ఏముందో ధనం లేకపోవచ్చు, నా దగ్గర ధనం లేదయ్యా, అవ్వలేను. నా దగ్గర ఆస్తి ఐశ్వర్యాలు లేవయ్యా, నేను అవ్వలేను. కానీ దేవుడు పిల్లల అందరికీ ఉచితంగా పెట్టింది స్తుతి చెల్లించడం అన్నమాట. స్తుతి ఎవరైనా చెల్లించగలరు కదా. లేనివాడైనా ఉన్నవాడైనా ఎవరైనా దేవుడి కార్యాన్ని బట్టి తన హృదయంలో దేవుడికి ఏం చెల్లించాలి అంటే స్తుతి చెల్లించాలి. పిల్లరా అంటున్నాడు కదా మోషే గారయ్యా, యెహోవాను గురించి గానము చేస్తాను. ఇప్పుడు ఈ మాటను బట్టి ఈ కీర్తన ఏదైతే వచ్చిన యెహోవా గానం అనే కీర్తన చరిత్రకారులు రాస్తూ 78,105 వచనాల్లో ఏం రాయబడింది అంటే కీర్తనలో రాయబడింది. ఏమాట? యెహోవాను గురించి గానం చేస్తాననే మాట చరిత్రకారులు ఈ సంభవం గురించి జ్ఞాపక చిహ్నముగా కీర్తనాకారుడు పిల్లరా ఎవరసరంట తరువాత కాలపు పిల్లరా ఈ ఆలోచన లేదా ప్రవక్తలు ఈ విడుదల ప్రయాణం గురించి జ్ఞాపకార్థంగా చేయటం ద్వారా ఇశ్రాయేలు ఉద్రేక నాడులను గ్రహింపజేస్తారు. కనుక ఇక్కడ మనం చరిత్రకారులు రాస్తూ ఇది పాటించాడు కదా. దైవజనుడైన మోషే యెహోవా గురించి ఏం చేస్తున్నాడు? గానం చేస్తున్నాడు, పాట మొదలు పెట్టాడు. అంత అయిపోయిందా? లేదు. ఎవరెత్తున్నారంట? ప్రవక్తయగు మిరియాం గారు ఏం చేశారు కదా, ఆమె కూడా ఏం చేసి తొందరలు పట్టుకుంది, అహరోను గారు పట్టుకున్నారు, ఇశ్రాయేలు పట్టుకున్నారు. మీరందరూ కూడా ఏం చేస్తున్నారు పిల్లరా? దేవుడిని స్తుతించడం మొదలు పెట్టారు. దేవుడిని స్తుతించడం అంటే దేవుడిని ఏం చేయటం? మహిమపరచాలి. మందిరంలోకి వస్తారు కానీ చాలా మంది స్తుతి ఎలా చేయగలవో తెలియదు, స్తుతి చెల్లించాల్సిన దేవుడికి ఎలా చెల్లించాలో తెలియదు. అంటున్నాడు మోషే, దేవా నీ బలాన్ని బట్టి నేను నీకు ఏం చేయగలను? గానము చేస్తాను ప్రభువా. దేవుడు నీకు ఇచ్చిన స్వరంతో నువ్వు దేవుడికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. కనుక పిల్లరా ఇంకా మనం చూస్తే ఇంగ్లీష్ లో పాట ఉంది కదా, తెలుగులో నా చరిత్రకారులు రాస్తూ జ్ఞాపకములతో నిలిచు విప్లవాత్మకమైన ప్రయాణం. ఎవరి జ్ఞాపకములతో నిలిచు విప్లవం కలిగిన ప్రయాణం. ఇప్పుడు చూడండి, చైతన్యం తేవడానికి కొన్ని తెగలవారు లేదా అనగతొక్కబడిన వారు అనగతొక్కబడిన వారిని బట్టి చైతన్యవాదులు ఏం చేస్తారు? పోరాడుతూ ఉంటారు. విప్లవాత్మకంగా విప్లవం తేవడానికి వారు ఎలా పోరాడతారో ఇది కూడా వారి ప్రయాణంలో విప్లవాత్మకంగా పోరాడటానికి దేవుడు మోషే గారిని నిలవబెట్టినప్పుడు ఈ ప్రయాణం గురించి చరిత్రకారులు మాట్లాడుతూ జ్ఞాపకములతో నిలుచు విప్లవాత్మకమైన ప్రయాణం. సాధారణమైన ప్రయాణం కాదు, మనం చేసే ప్రయాణం లాంటిది అస్సలు కాదు. ఎందుకంటే మనం సంవత్సరంలో ఒకసారి దూరభారాలు వెళ్తూ ఉంటాం. పనున్నోడైతే పని కలిగిన వాళ్ళైతే ఉద్యోగస్తులైతే ఆయా వారి యొక్క కాలక్రమైన ఉద్యోగస్తులు బిజీ పర్సన్స్ అయితే ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇది సులువా కష్టం అంటారు? చెప్పాలి. ఏమంటే పెద్ద వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ లేదా వ్యాపారస్తులు చేసే ప్రయాణాలు సులువే. పైకి వెళ్తే గంట సేపు ఏ ప్రదేశం గంట నడుచుకుని వెళ్తుంది. ఏమన్నా రోజు పక్కవచ్చు, 10 రోజులు పక్కవచ్చు. అందుకని చరిత్రకారులు అంటున్నారు కదా, 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఏం చేశారంట? 15వ అధ్యాయం స్తుతికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి? స్తుతేనా? స్తుతే చెప్పాలి, ఇంకోటి చెప్పకూడదు. స్తోత్రం చెప్పకూడదు. ఏం చెప్పాలి? స్తుతి. ఎవరిద్దరి మాట? నేను చెప్పలేదు. మీరు ఆయన ఏం రాయబడింది? మోషే ఎవరి గురించి ఎత్తాడు? ఆయన గురించా? మీరు అందరూ నాకు పాట పాడమని పెట్టాడు. ఏమెత్తాడు చెప్పాలి? యెహోవాను గురించి అంటే ఏం పెట్టాడు? ఎట్లయినా ఏం పెట్టాడు? యెహోవాను గురించి ఏం పాడాలి? పాట పాడంటే అయ్యి నా పాటలు 2 పాడేసుకుంటూ అవునా కదా. పాట పాడమంటే ఏం పాడాలి? చర్చిలో పాడమన్నమాట. మొహమాటం. అన్నిటికీ మొహమాటం ఉంటుంది కానీ
అన్నిటికీ మొహమాటాలు ఉంటాయా? ఉండవు కదా. బయట ఏం మొహమాటాలు కనపడవు. ఏమంటే ఏమంటా ఇంటికి వచ్చి చెప్తాను ఏముండదు, ఏం లేవయ్యా. కానీ పిల్లరా మందిరంలో మాత్రం పాట పాడాలంటే సిగ్గు, భయం. మోషే గారికి ఆ సిగ్గు లేదు, ఆ భయం లేదు, బిడియం లేదు. అంటున్నాడయ్యా, యెహోవాను గురించి గానం చేస్తాను ప్రభువా. ఎలాంటి పాట అయ్యా అంటే చరిత్రకారులు మాట్లాడుతూ ఇది విప్లవాత్మకంగా కనబడుతుంది. ఈ ప్రయాణం కానీ ఎలా ఉందంట, సాదా సీదాగా చేసే ప్రయాణం ఏదో కాదు. వాటి ప్రయాణం అంటే చైతన్యం వచ్చిందంట. ఎవరినే ఇశ్రాయేలు ఇంతే ఉన్నారు, మమ్మల్ని తెచ్చేసి చంపేసేలా ఉన్నాడు మోషే. నన్ను అన్నారు లేదు, ఎంత పని చేసాం మోషే, మేము చక్కగా బతికేవాళ్ళం, మమ్మల్ని తెచ్చేసాం ఈ సముద్రం దగ్గర, చనిపోతామేమో అనుకున్న వీళ్ళతో ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో నాట్యం కూడా ఆడుతున్నారు. ఏ నాట్యం? లోకంలో వేసే నాట్యం కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఏ నాట్యం చెప్పండి? దేవుడిలో ఉంది వేసే నాట్యం. నాట్యములతోనూ తప్పులతోనూ ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారంట. అందుకనే కదా నా చరిత్రకారులు రాస్తూ యెహోవా గానం అనే మాట 78,105 సార్లు సంభవంతో కూడుకుంది. అంటే ఈ మాట ఎక్కువగా కనబడుతుంది. ఈ పాట ఎత్తాడు, ఎవరెత్తారు? మోషే గారు. యెహోవాకు గానం చేసేదను. ఎవరికి చేయాలి గానం? దేవుడికే కదా, దేవుడినే కదా స్తుతించాలి. అందుకనే ఇంగ్లీష్ లో ఈ విప్లవాత్మకమైన ప్రయాణాలు అంటే జ్ఞాపకంతో నిలబడిపోయింది. దీన్నే రెవల్యూషన్ జర్నీ చెప్పండి. రిమైండింగ్ అంటే ఏముంది? మెమరీస్ అన్నమాట. దీన్ని ఏం చేయాలి? గుర్తు చేసుకుంటా ఉండాలి. ప్రయాణం మర్చిపోకూడదు. ఏం చేస్తారు? ఒక రోజు 2 రోజుల ప్రయాణం మన సాయపడిన వాళ్ళు మర్చిపోబాకండి. నీ ప్రయాణంలో ఎవరు వచ్చినా సహాయంగా నిలబడితే వారిని ఎన్నటికీ ఏం చేయకూడదు. ఇప్పుడు నువ్వు ప్రయాణంలో వెళ్తున్నావు, ఏదో అడ్డంకి వచ్చింది, ఒక వ్యక్తికి సాయం చేశాడు కదా, ఆ వ్యక్తి సాయం చేశాడని నువ్వు ఆ జనానికి మర్చిపోకూడదు. ఏం చేసుకోవాలి? గుర్తుపెట్టుకోవాలి. ఆ పలానా వ్యక్తి ఆ రోజు నాకు సాయం చేయకపోతే నా ప్రయాణం ఎలా సాగింది? పిల్లల గమనించండి. నిజమే, కొన్ని ఆటంకాల ప్రయాణాల మధ్య సాయం చేసేవారిని మనం ఎలా మర్చిపోకూడదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విప్లవాత్మకమైన ప్రయాణం అంటే ఎప్పటికీ ఏం చేయకూడదు. ఆ రోజుకి గుర్తుపెట్టుకుని మర్చిపోకూడదు. జ్ఞాపకార్థం అంటే ఆ రోజు మ్యాటర్ ఇచ్చేస్తాం, ఆ రోజు స్థుతించేస్తాం, ఆ రోజు అయిపోతే పెద్దగా పెట్టేస్తాం, ఆ రోజు ఏం చేస్తాం గుర్తుపెట్టుకుని మిగతా రోజు ఏమి మర్చిపోతాం. ఏమిస్తాం జ్ఞాపకార్థం అంటే ఆ రోజు కాదు. ఏమని చెబుతుంది బైబిల్ గ్రంథం? ఏమని చెబుతుంది? నీతిమంతుడిని నిత్యము ఏం చేయాలంట? మనం ఏం చేస్తున్నాం? సంవత్సరానికి గుర్తుకొచ్చేప్పుడు మళ్ళీ జ్ఞాపకం ఏం చేస్తున్నాం? గుర్తు చేసుకుంటాం. ఇలాంటి గుర్తు కాదు. విప్లవాత్మకమైన ప్రయాణం గురించి, జ్ఞాపకాల గురించి ప్రతిసారి ఆయన చేసిన కార్యాన్ని నెమరు వేసుకుని స్తుతించాలి. అందుకనే దైవజనుడైన మోషే 15వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి ఏ కీర్తన పాడి? ఏ కీర్తన? కొన్ని పాటలు చదువుతుంటే క్రైస్తవంలో ఏమొచ్చేస్తుంది చెప్పండి? ఏమవుతున్నాం? మహిమ వస్తుందా? ఘనత వస్తుందా? చెప్పండి. దేవుని నామానికి అవమానం కలుగుతుందా? వీళ్ళరా అంటే ఎలా మారిపోయింది కాలం? ఈయన పాడిన పాట దేవుడు మెచ్చుకున్నాడు. ఎవరు మెచ్చుకున్నారట? దేవుడు మెచ్చుకున్నాడట. యెహోవాను గురించి గానం చేస్తారు ప్రభు అంటే నిజమే. యెహోవాయే కదా రక్షించింది, యెహోవాయే కదా తీసుకువెళ్ళింది, యెహోవాయే కదా నడిపించింది. మరి అలాంటి ప్రభుకి నేను ఏమివ్వగలను? నా స్తుతి తప్ప, నా అర్పణ తప్ప, నా హృదయంలో ఉన్న నా ఆనందం తప్ప దేవుడికి ఏం ఇవ్వగలను ప్రభువా? అందుకని ఏంటంట యెహోవాను గురించి గానం చేస్తారు ప్రభువా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ దినమంతా కూడా విజయ గీతములు కనబడుతున్నాయి, పాటలు కనబడుతున్నాయి, విజయంలో ఉన్న బలం కనబడుతుంది. కనుక ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడ కూడా ఒక మంచి మాట కనబడుతుంది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక ఉత్సవం కనబడుతుంది, ఒక విజయం కనబడుతుంది, ఒక స్తుతి కనబడుతుంది. చదువుదాం. 5వ అధ్యాయము 3వ వచనం. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. ఎవరికండి? యెహోవాకు గానము
పాటిస్తారు, యెహోవాకు గానం చేస్తారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మొదటి వచనంలో ఆ దినమున దెబోరాయు అబీనోయాము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన ఇది ఆనందంలో అంతరంగంలో దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించే విధానం ఇదనమాట. విధానం అంటే స్తుతించడం అంటే ఇప్పుడు అంతా మారిపోయిందనమాట. అది అసలు ఏడు పాటలు సినిమా పాటలు కూడా అర్థం కాదు. కొన్ని పాటలు అవునా కదా, ఎలా మారిపోయింది? పాటలు మార్చేస్తున్నారు పిల్లల వారికి నచ్చినట్టుగా. జనులు చెప్పండి ఏమైపోతారంట? కల్పన కథల వైపు తిరిగినట్లుగా వారికి నచ్చినట్టుగా దేవుడి యొక్క కీర్తనలు మార్చి వేస్తున్నారు. పిల్లరా ఇక్కడ ఎవరున్నారంట చెప్పండి? ఈ ఇద్దరు వ్యక్తులంట అంటున్నారయ్యా రండి ఇశ్రాయేలీయులారా రండి. ఎక్కడికి వెళ్ళడానికి? చెప్పండి. విజయం ఇచ్చాడు కదా దేవుడు. మనకి విజయం ఇచ్చిన దేవుడి కొరకు మనం ఏం చేయాలి? నడవాలి, ఉత్సహించాలి, పాటలు పాడాలి. నేను అండ్ అక్కడో పాట ఇక్కడో పాట వేసుకుని ఈ నైట్ అంతా ఈ పాటలు పాడుకుంటూ ఉండిపోతాయి. అది అట్లుంటే ఇంకేం గుర్తుండవు. ఏ పాటలో ఏమంటే ఇప్పుడు నేను అంటాను పాపం ఆ కాలంలో ఏమన్నా సౌండ్ సిస్టమ్ ఉందా చెప్పాలి, ఏమన్నా మైక్ సెట్ ఉందా? ఏమీ లేవంట. మరి వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి చెప్పండి? బోరలో తమ్ముడాలు. అదే నాట్యం, అదే వృద్ధి, అదే గొప్ప ఆనందం, అదే నిజమైన సంగీతం. పిల్లరా దేవుడి కృపను బట్టి దేవుడు తన జ్ఞానంలో దేవుడి పిల్లలు నింపగా లోకంలో అనేకమైన మనం ఇప్పుడు చూస్తాము, చక్కగా మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఆ కాలంలో ఏమున్నాయి? ఇటువంటి బాక్సులు లేవు, ఇటువంటి సౌండ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు అయ్యారికి చక్కగా మైక్ సిస్టమ్ అనమాట. ఏం చేసుకోవాలి? సౌండ్ కరెక్ట్ ఉంటేనే అంత బాగుంటుంది. నిజమే పిల్లలు. మరి ఆ కాలంలో ఎలా బోధించేవాళ్ళు? నిజమే పిల్లరా, ఆ కాలంలో ఇటువంటివి ఏమీ లేవు. కానీ ఉన్నదల్లా ఏంటి? దేవుని స్తుతించడానికి. పిల్లల చేతి పనులతో తయారు చేసిన తంబురులతోనూ సితారులతోనూ పిల్లల మృదంగములతోనూ దేవుని ఏం చేసేవారంట? స్తుతించేవారు. అందుకనే అంట వీళ్ళు ఎంత చక్కగా ఉంది మాట. 2వ వచనాన్ని కూడా చదివితే ఇశ్రాయేలీయుల్లో యుద్ధాశాలులు ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషంగా సిద్ధపడి చాలు స్థితించారంట. ఏమన్నారు కదా? ఈ 15వ అధ్యాయంలో అంతా స్తుతి కనబడుతుంది. ఏం కనబడుతుంది? స్తుతించారు. ప్రభా ఎంత గొప్ప కార్యం చేసావే, లేకపోతే మేము ఏమైపోతాం? మనం కూడా అంతే కదా. చాలా మంది జనాల విచారం ఏంటంటే మేలు పొందుకుంటున్నా మేలు ఏమైపోతాం? మర్చిపోయే వారి మారిపోతున్నారు. మోషే గారు మరవలేదు, దేవుని పిల్లలు కూడా మరిచేటట్టు చేయలేదు అన్నమాట. అందుకని ఏమిస్తాడు? పాట ఎత్తి పాడితే ఇప్పుడు మిరియా గారు ఏమనుకున్నాం? మనం పాట పాడుతుంటే కనీసం ఎవరో ఏం కొట్టరు అని చెప్పండి. ఏం కొట్టున్నాం? మందిరాల్లో చేతులు ఎక్కడ ఎర్రగైపోతాయి, ఎన్నో భయం అన్నమాట. స్తుతించడం కూడా రాదండి. పాట పాడేటప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. ఏమంటే ఎక్కడ ఉన్నావు? బయట లోకం అంతగా గంభీరంగా ఏమంటే బయట అంత విధంగా చేస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఈ 2 చేతులతో దేవుని స్తుతించాలి. గనుక ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నప్పుడంట 2వ మాట స్తుతి విజయం అంటున్నాడు. ఏ విజయం అంట? స్తుతికి విజయానికి సాదృశ్యంగా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ప్రేరేపించబడి అయ్యా రండి, మనకి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు కదా, మనమందరం కూడా ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి, పాట పాడాలి. ఎందుకని అంటున్నారు? ఇక్కడ కూడా ఏమని చెప్పండి? యెహోవాకు గానం చేస్తాం. ఎవరు చేయాలి గానం? ఎవరికి పడతారని చేయబాకండి. ఒకవేళ దేవుడిని మహిమపరచవలసి వస్తే దేవుడిని మహిమపరచాలి, మనుషులు ఎవరిని మహిమపరచకూడదు. కనుక ఇంకొంచెం ముందుకు వెళ్తే 2వ మాటలో స్థుతికి విజయానికి సంబంధించిన మాట, స్థుతిలో నడిపింపు కలిగిన మాట కనబడుతూ ఉంటే ఇదే గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం కూడా ఒకసారి పరిశీలన చేస్తే పిల్లరా అక్కడ ఒక విలువైన మాట కనబడుతుంది. 11వ అధ్యాయము చూడండి 34వ వచనం. యొప్తా నిస్పారోన తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక
ఈ హిస్టరీ చదువుతా ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటుందండి యెఫ్తా గారి గురించి. ఎన్ని చేశాడంటే పట్టణం దేవుడు తెలుసా? లెక్కేశారా? ఎన్ని ప్రాంతాలు? 23 ప్రాంతాలు ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. 1, 2 కాదు, అంటే పై వచ్చిన జరుగుతుంది. ఎన్ని ఇచ్చాడు? ఒక్కడు కూడా మనం ఏం చేయలేము. బాంబులు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి. ఎవరిని గెలవటానికి, చిన్న సింహాలని గెలవటానికి మనం సత్మతం ఆడిపోతున్నామండి. ఏమంటే ఒక చిన్న ప్రదేశాన్ని కొట్టాలంటే ఏమైపోతుంది ఈ కాలంలో? ఏమంటే ఎంత ఆశ్చర్యం ఉంది మాట. యెఫ్తా ఒకటే అన్నాడు, ప్రభువా నేను ఎవరి మీద గెలిస్తే వీళ్ళరా ఇక్కడ ఉన్న శత్రువులు లేదా వ్యతిరేకులు మనం అధ్యాయంగా విపులంగా అర్థం కావాలి అంటే ఆ 11వ అధ్యాయం ఒకసారి చూస్తే పిల్లరా అక్కడ చూడండి ఆ యుద్ధం గురించి మాట ఉంటుంది. ఆ 4వ వచనాన్ని చదువుతామండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు చేసినందున గీలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, పిల్లరా ఎవరిని రప్పించాలి అంటే బలం లేదా? ఏమంటే ఈ గిలాదు ప్రజలకి పెద్దలకు బలం లేదా? మరి బలమని ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ స్టోరీ అంతా చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. యెఫ్తా అన్నుడని నెట్టేసేసారు, బయట ఎక్కడ తీశారు? నువ్వు మామూడు కాదు, సున్నత లేనుడు కాదు, నువ్వు బయటకు పో అని ఏం చేశారు? కుటుంబం నుంచి వెలివేసిన ఆ యెఫ్తాయే ఇశ్రాయేలుకి ఏమైపోయాడు? ప్రధానుడైపోయాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఎక్కడ నువ్వు వెలివేయబడతావో, ఎక్కడ నువ్వు అవమానించబడతావో, ఎక్కడ నువ్వు నిందింపబడతావో అటువంటి వారిని దేవుడి నాయకుడిగా చేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పండి, యెఫ్తా ఎవరు అంటే వెలివేయబడిన వాడు, వెళ్ళిపోయిన వాడు, త్రోసిపుచ్చిన వాడు. ఇటువంటి వాడినైనా యెఫ్తా ఒకటి అన్నాడయ్యా, వీళ్ళ మీద నేను యుద్ధము గెలవగలిగితే నా ఇంటి నుంచి నాకు ఏది ఎదురైనా నేనేం చేస్తాను? నీకు అర్పణిస్తాను. అబ్బా ఎంత గొప్ప సమర్పణ అండి ఇది. స్థుతి అంటే అంతేగాని 6 నెలలు నీకు ప్రభా, 6 నెలలు నాది ప్రభా అనుకోకూడదు. డివైడ్ చేసేస్తున్నాం. నెల నీది ప్రభా, నెల నాది, నాకు నచ్చినప్పుడు నీకు ఇస్తాను, లేకపోతే లేదు. ఏం సమర్పణ, ఏం భక్తి, ఏం ఆచారం? వీళ్ళని గమనించండి. యెఫ్తా అంటున్నాడు కదా, అయ్యా ఈ శత్రువులైన అమ్మోనీయులను ఒకవేళ నేను జయించగలిగితే నేను నా ఇంటి నుంచి ఎదురైనా, ఇంటి నుంచి ఎదురైనా అంటే ఆయన అనుకోవచ్చు కదా, నా కుటుంబంలో మనుషులు కాకుండా ఇంకేదైనా నేను ఏం చేయగలను? అర్పణిస్తాను. ముందే చెప్పుకోవచ్చుగా. అనలేదు. చూసారా? అన్నాడా? ఇదే అన్నమాట నిజమైన విశ్వాసం. నా ఇంటి నుంచి ఏది ఎదురైనా నేనేం చేస్తాను? అయ్యో నీకు బలిగా ఇస్తాను అన్నాడా లేదంటే ఎవరు ఎదురయ్యాడు? చదువుకున్నాం కదా, ఆయనకి కుమారులు ఎవరు లేరు, ఉన్నదల్లా కుమార్తె. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యో కుమార్తె ఎదురు బాధపడ్డాడు. కానీ ఏమనుకున్నాడు? నేను ఎవరికి మాట ఇచ్చాడు? ఆ మాట మర్చిపోతున్నారు. ఇదేనా క్రైస్తవ పిల్లలు దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయే విధంగా మారిపోతున్నారు. పిల్లరా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. పోకోకలుగా గొప్పలుగా ఎంతో మంది ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి, దేవుడు చేసిన అద్భుతములను మర్చిపోయి, దేవుడు చేసిన మేలను మర్చిపోయి లోకంలో యథార్థంగా జీవిస్తున్నారు. యెఫ్తా అటువంటి వాడు కాదు. ఎవరు కాదండి? యెఫ్తా అటువంటి వాడు కాదు. అంటున్నాడయ్యా, నేను నీకు మాట ఇచ్చాడు కదా, సరే నా కుమార్తె అయినా నేనేం చేస్తాను? అర్పణ అవ్వడానికి బలికి నీకు ఇచ్చాడు కనుక, నీవు దేవుడు కనుక, నిజమైన వాడు కనుక నేను ఇచ్చిన మాట నేనేం చేసుకుంటాను? నిలవబెట్టుకుంటాను. చూసారా? అక్కడతో ఆగిపోలేదు, అక్కడతో బేరం పెట్టలేదు. వీళ్ళరా దేవుడి స్థుతి అంటే ఇదన్నమాట. దేవుడికి అర్పణ స్థుతి అంటే నిజమైన విశ్వాసం ఇది. యెఫ్తా ఎలాగైతే ఆగిపోలేదో ఇలాగ మనకు నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ స్థుతిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. 3వ మాటలో 90తో ఎదురుపడిన కుమార్తె ఎవరంట? ఏం పట్టుకుని వస్తుంది? మనం ఏదైనా పట్టుకున్నాం, కనీసం ఏది బయట కూడా పట్టుకుంటారు చాలా మంది. దేవుడు స్తోత్రం లేదు. ఆవిడ ఏం పట్టుకుని వస్తుంది? నా తండ్రి శత్రువుల మీద, దేశాల ప్రాంతాల మీద, బలమైన ప్రాంతాల మీద నా తండ్రి, బలాత్యుడైన తండ్రి అయిన దేవుని ఎదుట విజయించాడు కనుక నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి.
ఇప్పుడు కూడా మనం జైలు నుంచి వచ్చాడు అనుకోండి. మొన్న విచిత్రం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కిందట ఒరిస్సా రాష్ట్రంలో ఇలా చంపేశాడు కదా రాష్ట్రీయ గారిని. చంపేసిన ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు కదా. ఆ జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన వాడికి ఏం చేస్తున్నాడు? పూలమాల ఆడుతున్నాడు. ఎటు పోతుందండి దేశం చెప్పండి. ఏం చేస్తుంది? సత్కరిస్తున్నారు ఇల్లు. కానీ ఎంత ఆశ్చర్యం కలుగుతుంది పిల్లరా. ఒక నిండు కుటుంబాన్ని బిడ్డలతో చంపివేసిన కుటుంబాన్ని జైలు శిక్ష అనుభవించి ఉరి శిక్ష లేదు. బయటకు వచ్చిన అతని లోకంలో ఉన్న వారి యొక్క రాజకీయం కోసం పిల్లలు ఏం చేస్తుంది? సత్కరిస్తుంది. గమనించండి పిల్లలు, ఇటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చుకుంటాడు. కానీ పిల్లరా ఎంత అటువంటి వాడు కాదు. తన కుమార్తె ఏం కొట్టుకొని వస్తుంది? ఇది నిజమైన పిల్లరా గౌరవించడం అన్నమాట. గౌరవించాలంటే ఇది ఏం చేస్తున్నామే? తమ్ముళ్ళు పట్టుకుంది, సితారాలు పట్టుకుంది. దేనికి? శత్రువులందరూ కూడా ఏమైపోయారు? కనుమరుగు అయిపోయారు. ఏమైపోయారండి? కనుమరుగు అయిపోవడానికి గల కారణమైన దేవుని స్తుతించుతూ తన తండ్రి ఎదురుకు వస్తున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నా కుమార్తె వస్తుంది కనుక నేనేం చేస్తాను? బలిగా అప్పగిస్తాను. ఇది ఒక స్థితిలో ఒక పాఠం అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది అని. చూడండి, మొదటి సమయాల గ్రంథం మనందరికీ ఇది కూడా సుపరిచితమైన మాట. కాబట్టి చాలా మంది చదువుకున్నాం, చాలా మంది మనం అధ్యయనం చేసాం కనుక ఒకసారి మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది కనుక. మొదటి సమయాల గ్రంథము చూడండి 18వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. ఏమండి? దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంబరముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచుండు. ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానము. 4వ మాట ప్రతిగానములు చేస్తున్నారు. చెప్పండి, ఎవరికి? దావీదు గారికి, సౌలు గారికి. అంతకుముందు ఎవరు చెల్లించారు? దేవునికి. చూసారా? దేవుడే లేకపోతే దావీదు గారికి ఏమొచ్చింది? విజయం. అసలు కారణం ఎవరు? అసలు పాయింట్ ఎవరు చెప్పండి? దావీదు ఎంతవాడు? అయ్యో, దావీదు ఎంతవాడు అంటే 13-14 ఏళ్ళ వయసు కలిగినాడు. 13-14 ఏళ్ళ వయసు కలిగినాడు. 9.5 అడుగులు కలిగిన ఇద్దరు ఏం చేశాడు? కొట్టి పారేశాడు. ఎంతో స్థుతి. దావీదుకున్న లక్షణం స్థుతి కలిగిన వాడు అన్నమాట. ఎవరండి? దావీదు అనగా అర్థమైన స్థుతించగలిగాడు. అలాగా ఆయన గురించి మనం చెప్తాం కదా, ఎన్ని మార్లు ఆయన స్థుతిస్తాడంట జనానికి. ఒక్క మారు స్థుతిస్తే దేవుడి స్తోత్రం ఏం సార్? ఎన్ని మార్లు స్థుతించేవాడంట జనానికి? 7 మార్లు లెక్కేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి లేదు. ఇంకేకీ 7 మార్లు ఏం చేస్తాడు? స్థుతి స్థుతి స్థుతి. అంటే స్థుతికున్న బలము దైవజనం అన్నాను, అబ్బాయి స్థుతి చేస్తే నీ స్థితి బాగుంటుంది అబ్బాయి అన్నాడు. అన్నారు మన తండ్రి గారి దైవజనులు, నువ్వు స్థుతి చేయగలిగితే, నీ స్థుతి యథార్థంగా ఉంటే, నీ స్థుతి బలమైతే, నీ స్థుతి దేవుడి మీద విశ్వాసం కలిగిందైతే, నీ స్థుతిని బట్టి దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. ఆ స్థుతి అలాంటి స్థుతి కాకూడదు. నాకు నచ్చిన స్థుతి అయితే దేవుడు ఏం చేయాలి? మెచ్చుకోడు. దేవుడికి నచ్చే స్థితి అయితే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా స్థితిని మారుస్తాడు. అందుకనే దావీదు చేసిన స్థుతి ఆయన స్థితిని మార్చింది, రాజుగా నిలవబెట్టింది. కానీ పిల్లరా, ఈ 4వ మాటలో ఇప్పుడు స్త్రీలు ఏం చేశారు? తమ్ముళ్ళు పట్టేసుకున్నారు, సితార్లు పట్టేసుకున్నారు. కానీ ముందే పట్టుకోవచ్చుగా. పట్టుకొచ్చారంటే ఎవరు పట్టుకోవడానికి కూడా ఏం లేదు, మాట్లేదంట. ఈ 9 అడుగులున్నర ఎత్తు కలిగిన ఈ వ్యక్తి నిలబడితే పాపం ఏం లేదు, మాట్లాడటం లేదు. మాట్లాడటానికి కూడా భయమేస్తున్నాడు. ఎక్కడ ఆయన ఏమంటున్నాడు? ఈ స్త్రీలు కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమంటే భయపెట్టిస్తున్నాడు కేకలు కూడా. ఎవరిని? ఇశ్రాయేలు. అంటే కేకలు వేసి భయపడితే ఎంతమంది పారిపోతారండి. అందుకే కొట్టేవాడు ముందు కేకలు వేసుకుని వస్తాడు అన్నమాట. కొట్టలేడు. చూడండి, బాగా ముందుగా కేకలు వేసుకుంటూ వస్తాడు.
ఏం చేయలేడు. వీడు అయినోడు ఎలా అవుతున్నాడు? కేకలు వేసుకుంటా వచ్చి భయపడుతున్నాడు. ఎవరిని? దేవుని పిల్లల్ని. ఆ కేకలు భయపడిపోయేవారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇశ్రాయేలులో పెద్దలు ఉన్నారు, గనులు ఉన్నారు, రాజు సౌలు ఉన్నాడు. ఇలాంటి వారందరూ భయపడుతున్నారు. కానీ ఎవరు భయపడటం లేదు? గొర్రెలు కాసుకునే మన భాషలో ఏమండి, మన దగ్గర ఆప్రాలు ఇంగ్లీష్ ఏమంటారు? ఆప్రాలు నా దగ్గర చిన్నోడివి. అందుకని అన్నా కదా, వెలివేయబడిన వాడే దేవుడు నియమించబడతాడు. దానికి పిల్లరా, యొక్త వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇటువంటి వారిని అయిపోయాడు. ఇశ్రాయేలు ప్రధానుడైపోయాడు. సరే, ఎంత ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ఆత్మ. కనుక పిల్లరా, దావీదు గారు కూడా ఇదే సేవ అన్నమాట. దేవుని ఆత్మతో నింపబడిన దావీదు ఎవరిని కొట్టాడు? అందరిని కొట్టాడా? ఒక్కనే కొట్టాడా? మెయిన్ క్యాండిడేట్ని కొట్టేస్తే మిగతా ఏం కొట్టు? భయం కొట్టు. అందుకని ఎవరు ఉండలేదు, పారిపోయాడు. చివరిగా ఇర్మియా గ్రంథాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో పిల్లరా ఎంత చక్కగా ఉందన్నమాట. ఒకసారి పరిశీలన చేసి ఆ మాటను మనం ముగించుకుందాం. 31వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదవగలిగితే పిల్లరా అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఇశ్రాయేలు కనుక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయిద్యులు సంభ్రమ పడువారి నాట్యములలో కలిసదు. చాలండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట మరలా. ఏమన్నాడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు భక్తుడని ఇర్మియాతో? మరలా అన్నాడు. అంటే అరణ్యములను స్తుతించారు కదా, అరణ్యములు స్తుతించారు మానేశారు. ఎవరి సొంతం దాడిన తర్వాత ఏం చేశారు? ఏ స్థితి అయితే అక్కడ జరిగిందో మరలా దాన్ని నేను రిపేర్ చేస్తాను, మరలా మీకు ఇస్తాను అని ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? ఇబ్బందులలో ఉన్న, బాధలలో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క చెప్పండి మనోవేదన అంటారు కదా, దుఃఖంలో ఉన్నారండి, ఓదార్చండి అంటారు కదా. నేను ఓదార్తూ నేను గొప్ప సన్నివేశం ఉంటుంది. కొన్ని సందర్భాలు చనిపోయినాడు అని మనం చనిపోతూ ఉంటారు, ఏడ్చాడు పక్కన ఏడుతూ ఉంటారు, టీలు తాగేవాళ్ళు టీలు తాగుతాం, దేవుడు స్తోత్రం. నేను ఒక టీలు తాగేస్తూ ఉంటాను. అక్కడ వాడు బాధలో ఉంటే వీళ్ళేం చేస్తూ ఉంటారు అని చూసారా? అంత ఆశ్చర్యం. నేను తాగి వాడు తాగుతూ ఉంటాడు, వెళ్తా ఉంటాను. ఏమంటారు? యాదవలో ఉన్నటువంటి ఏం చేయాలి? బలపరచాలి, ఆదరించాలి కదా. పాపం ఎంత బుద్ధిరెడ్డి కోసం ఏమంటారు? మంచినీళ్ళు కావాలి, అన్నీ కావాలి, మంచిదే పిల్లలు. ఇక్కడ ఆలోచన చేయండి, ఏముంది ఇక్కడ? ఏమంటారు? ఈ గంట రిపీట్ చేస్తున్నాడు. మీరు వేదంలో ఉన్నారు కదా, కష్టంలో ఉన్నారు కదా, మరలా అంటున్నాడు అరణ్యంలో నా పిల్లలు ఏమి స్తుతించారో మరలా నేను మీకు ఏమైపోతున్నాడు? తమ్ముళ్ళు ఇస్తాను, సితార్లు ఇస్తాను, అంటే పూర్ణ సంతోషం మళ్ళా మీలో కనిపిస్తాను అని భక్తుడైన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే కదా అంటాడు చెప్పండి, యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరికి ప్రత్యక్షమైంది? చాలా మంది మాట కనబడింది. ఎవరికి చెప్పండి? ఇర్మియా గారికి మాట్లాడుతున్నప్పుడల్లా ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, బలమైన వాక్కు, మార్చే వాక్కు, నడిపించే వాక్కు. కనుక ఐదో మాటలో తంబురలతో కడతానంటున్నాడు. అంటే అర్థమైంది, స్థితులు మారుతున్నాయి, ఆనందంగా మారుతున్నాయి, జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది. కష్టం నుంచి బయటపడే సాదృశ్యంగా దేవుడి నిలవబడి దేవుడి పిల్లలకి ఇచ్చే భరోసా ఏంటి అంటే తంబురలతో కడతాను. సరగని పిల్లరా, ఇటువంటి సన్నివేశాలు లేదా ఇటువంటి యథార్థ కలిగిన దేవుడు చూపించిన చరిత్రలో, ఆత్మీయ పాఠంలో, ఈ ప్రతిగానములతో దైవజనుడైన మోషే అంటున్నాడయ్యా యెహోవాకు గానం చేస్తాడు. అందుకని మనం కూడా పాడుకుంటాం, యెహోవాకు గానము చేయడానికి కీర్తన కూడా ఉంది కదా. ఈ మాట ఇంచుమించుగా ఇందా చెప్పినట్టుగా పిల్లరా ఇన్ని వేల సార్లు అండి, ఇంచుమించుగా లెక్క వేస్తే 76,078,105 సార్లు ఏమన్నమాట యెహోవాకు గానం చేస్తాడు. అంటే ఎంత బలమైన మాట, ఇంత బలమైన మాట. దైవజనుడైన మోషే ఏం చేశాడంటే ఎత్తి పాడాడంట. ప్రజలందరూ కూడా ఏమైపోయారు? సంతోషించారు. ఎప్పటి 100 మంది స్తుతిస్తే ఎలా ఉంటే, లక్షల మంది స్తుతిస్తే ఎలా ఉంటుంది? అక్కడ జయ ధ్వనులు కనబడ్డాయి, దేవుడు మహిమ పొందుకున్నాడు. కనుక అలాంటి స్థుతి, అలాంటి అర్పణ మనము కూడా హృదయంతో స్తుతించగలిగిన
కలిగిన భాగ్యము ధన్యత దేవుడు మనందరకు అనుగ్రహించునో కాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘమెక్కించునో కాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ఆశీర్వాదములతో ఈ 15వ దినము మరి దేవుడు మనతో మాట్లాడినట్టుగా తన వాక్కులు వినిపించినట్టుగా మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర నిలబడి ప్రభు స్తుతిస్తూ మన అర్పణలో ప్రభుని తలంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు నాయన.